వెల్కమ్ టు HMTV మనీ మ్యాటర్స్. నేను సంజన. ప్రతి ఒక్కరు ఇనిషియల్గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లోకి వద్దామనుకుంటే ఈటీఎఫ్స్ గురించి పెద్దగా అవగాహన లేక ఈటీఎఫ్స్లో 99% సక్సెస్ రేట్ ఉంది అని తెలియక ఇన్వెస్ట్ చేయడం లేదు. సో ఈటీఎఫ్స్కి, ఇండెక్స్ ఫండ్స్కి అండ్ మ్యూచువల్ ఫండ్స్కి అండ్ ఈటీఎఫ్స్ అంటే ఏంటి, వాటి గురించి మరిన్ని విషయాలు మనతో డిస్కస్ చేయడానికి ఎం సుందర్ రామిరెడ్డి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్, మన స్టూడియోలో ఉన్నారు. ఈటీఎఫ్స్ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు HMTV మనీ మ్యాటర్స్. సార్ ఈటీఎఫ్స్ అంటే ఏంటి? ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అండి. అంటే ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ని దాన్ని ప్రపోర్షనల్గా మనం ఇండైరెక్ట్గా బై చేస్తుంటాం అనమాట. సో సింగిల్ స్టాక్స్ కొంటే ఉన్న రిస్క్ ఏంటంటే ఆ స్టాక్ మూవ్ అవ్వచ్చు కాకపోవచ్చు. బట్ బాస్కెట్ ఆఫ్ ది స్టాక్స్ బై చేసామనుకోండి అండ్ ఓవరాల్ మార్కెట్ మూవ్ మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఏ విధంగా మూవ్ అవుతుందో నిఫ్టీని మనం ఒక ఈటీఎఫ్ లాగా బై చేశారనుకోండి, నిఫ్టీ మూవ్ యాజ్కేజ్ రిప్లికేట్ అవుతుంది. అంటే నిఫ్టీ ఇంటర్డేలో 1% మూవ్ అయింది అనుకోండి, మన నిఫ్టీని ఒక ఈటీఎఫ్ లాగా బై చేస్తే మీది కూడా మీ పోర్ట్ఫోలియో కూడా 1% మూవ్ అవుతుంది. అందుకని ఇండివిజువల్గా స్టాక్స్ కొంటే ఉన్న రిస్క్ని మినిమైజ్ చేయడం కోసం చాలామంది కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా అబ్రాడ్లో చాలా పాపులర్ టెక్నిక్ అండి. మీరు నాస్డాక్ కానీ లేకపోతే పుట్సీ లండన్ కానీ చూశారనుకుంటే 60% టర్న్ ఓవరు ఈటీఎఫ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లోనే వస్తుంది. అంత పాపులర్ ప్రొడక్ట్ అక్కడ. ఇండియాలో ఇప్పుడిప్పుడే మొమెంటం గెయిన్ అవుతుందండి. అండ్ మోర్ పీపుల్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ టు ఈటీఎఫ్స్ అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు అబ్రాడ్లో ఈటీఎఫ్స్ చాలా పాపులర్ అన్నారు అండ్ ఇండియాలో చాలామందికి ఈటీఎఫ్స్ అంటే ప్రాపర్ ఐడియా కూడా ఉండదు. బట్ ఇప్పుడు ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నారు. సో ఈటీఎఫ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? రైట్. సో ఇవి ఈటీఎఫ్స్ అంటే మన షార్ట్కట్లో స్టాక్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు అండి. స్టాక్ లాగా లైవ్ మార్కెట్లో మనం బై చేసుకోవచ్చు. బట్ ఇది బాస్కెట్ ఆఫ్ ది స్టాక్స్, ఒక స్టాక్ కాదు, కపుల్ ఆఫ్ స్టాక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఉందనుకోండి, నిఫ్టీలో 12 సెక్టర్ స్టాక్స్ ఉంటాయి. మొత్తం టోటల్గా 50 స్టాక్స్ ఉంటాయి. అందులో 12 డిఫరెంట్ సెక్టర్ స్టాక్స్ ఉంటాయి. వాటి స్టాక్స్ మొత్తాన్ని మనం ఒక ఈటీఎఫ్ లాగా మనం బై చేసుకోవచ్చు వీటిని. అయితే ఈటీఎఫ్స్ మీరు బై చేయాలంటే ఖచ్చితంగా ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. మీ ట్రేడింగ్ అకౌంట్ నుంచే బై చేసుకోవచ్చు. లైవ్ మార్కెట్లో మనం ఇంటర్డే ట్రేడ్ చేసుకోవచ్చు, డెలివరీ బేస్ ట్రేడ్ చేసుకోవచ్చు. సో లైవ్ మార్కెట్లో కొనడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడప్పుడు మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది 1 or 2%. ఆ టైంలో మనం బై చేసామనుకోండి, నీకు 2% సేవ్ అవుతుంది ఆ టైంలో. అందుకని మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకున్నా లేదా ఇండెక్స్ ఫండ్స్తో పోల్చుకున్నా దీన్ని లైవ్లో మనం బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. కాబట్టి అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మోర్ వాలటైలిటీ అయితే మోర్ ఎంట్రీ ఛాన్స్ మనకు దొరుకుతూ ఉంటుంది. అట్లా ఈటీఎఫ్స్ ద్వారా కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్తో పోల్చుకుంటే మోర్ ఎంట్రీ ఆపర్చునిటీస్ వస్తుంది. అదే టైంలో మనం బయటపడడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంట్రీ ఆప్షన్స్ చాలా ఉంటాయి అన్నారు. బట్ అవి కాకుండా ఒకవేళ ఈటీఎఫ్స్లో మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయి? బేసికల్గా స్టాక్స్ ఎప్పుడు మీరు సొంతంగా ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా రిస్కీ అండి. ఎందుకంటే మీరు సెక్టర్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఐటీ ఇండస్ట్రీ గురించే బాగా తెలుస్తుంది, వేరే ఇండస్ట్రీ గురించి తెలియదు కదా ఏమి. అందుకని అన్నోన్ ఇండస్ట్రీలోకి వెళ్ళేసి ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్స్, ఆ కంపెనీ ట్రెండ్స్ అండ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇవేమి తెలుసుకోకుండా ఎంటర్ అయ్యారనుకోండి, అది రిస్క్ అవుతుంది. అండ్ లాంగ్ టర్మ్ మనీ ఎప్పుడు మన స్పెక్యులేషన్ వెళ్ళకూడదు. సో ఇలాంటప్పుడు నాకు ఏం తెలియదు. బట్ ఇండియా గ్రోత్ స్టోరీ మీద నమ్మకం ఉంది. ఇండియా 9% పర్ యానం గ్రో అవుతూ ఉంటుంది కంపల్సరీగా. అలాగే నిఫ్టీ చూసారనుకోండి, ఎవ్రీ 3 years ఒకసారి కంపల్సరీగా ఆల్ టైమ్ హైక్ రీచ్ అవుద్ది. నిఫ్టీ ఆల్ టైమ్ హైకి ఎవ్రీ 3 years ఒకసారి రీచ్ అవుతుంది. అంటే నాకు మినిమం గ్యారంటీ ఉంది, నెక్స్ట్ 3 yearsలో నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది. కనీసం నిఫ్టీ ఒక 2000 points అలా మూవ్ అవుతుంది. నాకు ఒక 5%, 10% ఇలా మూవ్ గ్యారంటీ ఉంది నాకు. ఇలా నీకు గ్యారంటీ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఏదైనా స్టాక్ మార్కెట్లో ఉంది అంటే ఇట్స్ నథింగ్ బట్ ఈటీఎఫ్స్. ఇట్స్ 100% గ్యారంటీ లిటరల్లీ. ఎందుకంటే ఇండెక్స్ జీరో అయినట్టు హిస్టరీ లేదు. అదే స్టాక్స్ అనుకోండి, యాహూ జీరో అయిపోయింది, ఒకప్పుడు వరల్డ్ లీడర్ అది. అండ్ బ్లాక్బెర్రీ జీరో అయిపోయింది. అండ్ ఇండియాలో కూడా ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఆర్కమ్ ఒకప్పుడు టాప్ 3 కంపెనీ అంటే అది కూడా జీరో అయిపోయింది. అంటే బిజినెస్ ఎప్పుడు కూడా వెరీ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటాయి. అందుకని ఫ్యూచర్ అంత గ్యారంటీ ఏం కాదు మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. అలాంటప్పుడు మరి నాకు గ్యారంటీ కావాలి అంటే ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్స్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే బాస్కెట్ ఆఫ్ ది స్టాక్స్ని ఒకేసారి కొన్నామనుకోండి, ఒకటి హీరో అయినా ఇంకొకటి జీరో అయినా సరే మనకు ఓవరాల్ మీద వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఈటీఎఫ్స్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. మీకు నాలెడ్జ్ ఉంది అనుకుంటే ఎంతకంత ట్రేడింగ్ అకౌంట్ కనుక ఉంటే ఈటీఎఫ్స్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఒకవేళ నాకు ట్రేడింగ్ అకౌంట్ లేదనుకోండి, బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ మీ మనీ మేనేజ్ చేస్తారు. హిస్టారికల్గా మీకు ఫండ్ మేనేజర్ గురించి తెలిసినా, వాళ్ళ ఏఎంసీ ట్రాక్ రికార్డ్ తెలిసినా, ఆ సెక్టర్లో మీకు మంచి హోప్ ఉన్నా మనం మ్యూచువల్ ఫండ్స్లో బై చేసామనుకోండి, ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తారు మీ మనీ. అంటే మినిమం గ్యారంటీ లాగా ఉంటుంది. బట్ ఇది ఈటీఎఫ్లో ఏమైందంటే యాజ్ ఇట్ ఈస్గా ఇండెక్స్ ఎలా మూవ్ అవుతుందో అది రిప్లికేట్ అవుతుంది ఇక్కడ.
ఓకే, అందుకని ప్రతి మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు బెంచ్ మార్క్ ఇండెక్స్ని బీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. Okay. మనమేమో బెంచ్ మార్క్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా మోతుందో దాన్ని చూసుకుంటాం, దాన్ని మనం ట్రాక్ చేస్తూ ఉంటాం. నిఫ్టీ యావరేజ్ రిటర్న్స్ 13% ప్రయాణం ఉంటుందండి. గత 20 years హిస్టరీ చూసారనుకోండి, నిఫ్టీ యావరేజ్ రిటర్న్స్ 13% దాకా ఉంటుంది. అంటే బ్యాంక్తో పోల్చుకుంటే 3 times ఉంది. అఫ్ కోర్స్ ఇట్స్ అన్ఫేర్, డెట్ ఫండ్స్ని ఈక్విటీతో కంపేర్ చేయకూడదు. బట్ స్టిల్ లాంగ్ టర్మ్లో నేను జీరో అవ్వను అని నమ్మకం నాకు ఉందనుకోండి, ఐ డు బై ద నిఫ్టీ. సో నిఫ్టీ ఎప్పుడైనా 1% 2% డ్రాప్ అయింది అనుకోండి ఇంట్రాడేలో, ఐ డు బై కపుల్ ఆఫ్ యూనిట్స్, నేను కొంటాను. ఎప్పుడు పడుతున్నప్పుడు కొంటా ఉంటాను, యూనిట్స్ మొత్తం స్టోర్ చేసుకుంటాను. నాకు మనీ అవసరమైనా లేదా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అప్పుడు నేను అమ్మేసుకుంటాను. సో మిగతా వాటితో పోల్చుకుంటే ఇందులో బ్యూటీ ఏంటంటే నీ ప్రొడక్ట్ జీరో అవ్వదు. రెండోది ఇండియన్ గ్రోత్ స్టోరీ. ఇండియా నెక్స్ట్ 10 years లాట్ ఆఫ్ గ్రోత్ స్టోరీ. ఇండియన్ యూత్ 40 crore అండి. బట్ నౌ దట్ ఇప్పుడు ఆల్రెడీ మనము ఈటీఎఫ్స్ని మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్తో కంపేర్ చేస్తున్నారు మీరు. బట్ యాక్చువల్గా వీటి మూడిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే ఇలా దిస్ ఇస్ ద ప్రాపర్ డిఫరెన్స్ అని ఏవి చూసి మనం చెప్పగలుగుతాం? మ్యూచువల్ ఫండ్స్ని, ఇండెక్స్ని, ఈటీఎఫ్స్ని ఈ మూడింటిని కూడా మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీ వాళ్ళే రన్ చేస్తారు. కానీ ఈ మూడిట్లో మన లైవ్లో కొనుక్కునే ఒకే ఒక ప్రొడక్ట్ ఈటీఎఫ్స్. అంటే మీరు ఈటీఎఫ్స్ బై చేయాలంటే ఖచ్చితంగా ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి, అంటే డిమాట్ అకౌంట్ ఉండాలి. అది లైవ్లోనే మనం బై చేసుకోవచ్చు, లైవ్లో సెల్ చేసుకోవచ్చు. అందుకని లైవ్ ప్రైస్ని ట్రాక్ అవుతూ ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అనుకోండి, ఆఫ్లైన్లో కొనాల్సి ఉంటుంది. అంటే మీరు ఏదైనా బై చేయాలంటే 130 లోపే మీ బ్రోకర్కి ఆర్డర్ ఇవ్వాలి. అదే ఈటీఎఫ్స్ అయితే లైవ్లో మీరు బై చేసుకోవచ్చు. అంటే క్లోజింగ్ ప్రైస్ నుంచి క్లోజింగ్ ప్రైస్ అనేవి ట్రాక్ చేసుకునేది ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. లైవ్లో మనం బై చేసుకుంటూ లైవ్లో అమ్ముకునేది ఈటీఎఫ్స్. సో న్యాచురల్ ఈటీఎఫ్ ఎడ్జ్ ఉంది. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ రెండు కూడా ఇండెక్స్ని యాజ్ ఇట్ ఈస్గా రిప్లికేట్ చేస్తాయి. అందుకని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు సొంతంగా రీసెర్చ్ ఏం చేయట్లేదు ఇక్కడ. అందుకని ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. ఎంత అంటే 0.2% కన్నా తక్కువ ఉంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, వాళ్ళు ఓన్ మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు మేనేజ్మెంట్ అంతా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో ప్రొఫెషనల్ ఛార్జెస్ ఉంటుంది అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛార్జెస్ ఉంటాయి అండ్ ఫండ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మొత్తం కలిపి నీకు 1 to 3% దాకా కట్ అవుతాయి మ్యూచువల్ ఫండ్స్లో కనుక మీరు తీసుకుంటే, పర్టికులర్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే. ఒకవేళ మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కనుక తీసుకుంటే మీరు డిస్ట్రిబ్యూషన్ కమిషన్ 1% సేవ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ మ్యూచువల్ ఫండ్స్ కనుక కొంటే 1% మేనేజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ప్లస్ 1 year లోపు కనుక మీరు క్లోజ్ చేశారనుకోండి మ్యూచువల్ ఫండ్స్ని, 1% ఎగ్జిట్ లోడ్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. టోటల్గా 2% డిడక్ట్ అవుతుంది మీ దగ్గర నుంచి. ప్లస్ లైవ్లో మీరు కొనలేరు. ఓకే, అది మ్యూచువల్ ఫండ్. అదే ఈటీఎఫ్స్ అనుకోండి, లైవ్లో కొనుక్కోవచ్చు, లైవ్లో అమ్ముకోవచ్చు. నాకు అడిషనల్ ఛార్జెస్, డిమాట్ అకౌంట్ ఛార్జెస్ అయితే ఉండొచ్చు. బట్ లో ఎక్స్పెన్స్ రేషియో ఎంత అంటే 0.2% కన్నా ఎక్కువ ఉండదు. అంటే ₹1,200 కన్నా ఎక్కువ ఉండదు. సో ఈ ప్రోడక్ట్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అందుకని మీకు మంత్లీ ఇన్కమ్ కావాలా, బెటర్ టు షిఫ్ట్ టు ద ఈటీఎఫ్స్ అనమాట. ఇండెక్స్ ఏంటంటే లైక్ ఎగ్జాక్ట్లీ ఈటీఎఫ్స్, లైవ్లో కొనలేరు, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ కొనాలంటే మీకు ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు, డిమాట్ అకౌంట్ అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఏఎంసీ నుంచి కొనుక్కోవచ్చు. మ్యూచువల్ ఫండ్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేదా మీ మ్యూచువల్ ఫండ్ బ్రోకర్ దగ్గర నుంచి కానీ మనం బై చేసుకోవచ్చు. అదే ఈటీఎఫ్ మాత్రం లైవ్లో కొంటారు కాబట్టి మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈటీఎఫ్ మనం లైవ్లో కొనొచ్చు అండ్ మిగతా రెండు కొనలేము, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. కానీ ఎఫ్ఎన్ఓస్ మనం లైవ్లో కొనొచ్చు అంటారా? ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రొడక్ట్ అండి. అవి ట్రేడింగ్ ప్రొడక్ట్స్. సపోజ్ నేను నిఫ్టీని ఒక ఫీచర్ కాంట్రాక్ట్స్ లా కొన్నాను అనుకోండి, దాని వర్త్ రఫ్గా 7 lakh ఉంటుంది. బట్ నేను మొత్తం డబ్బులు పే చేయాల్సిన పని లేదు. ఇనిషియల్ మార్జిన్ కింద 1 lakh పే చేస్తే నాకు అది వస్తుంది. అంటే ఫీచర్స్ని మినిమం సైజ్ కొనాల్సి ఉంటుంది. ఆ మినిమం సైజే 5 lakh వర్త్. నా కెపాసిటీ 1 lakh అనుకోండి, ఐ కాంట్ బై ఇట్, రైట్? సో అది లివరేజ్ ప్రొడక్ట్ ఒకటి. రెండు, లివరేజ్ ఎక్కువ ఉంది కాబట్టి రిస్క్ అయినా రివార్డ్ అయినా 7 lakh మీద ఉంటుంది. రిస్క్ ఎక్కువే, రివార్డ్ ఎక్కువే. సో అది కంప్లీట్గా స్పెక్యులేటివ్ ప్రొడక్ట్ లేదా హెడ్జింగ్ ప్రొడక్ట్. మేము కనుక ఎఫ్ఎన్ఓ తీసుకుంటే దానికి క్వైట్ ఆపోజిట్ ఈటీఎఫ్స్ అనమాట. ఈటీఎఫ్స్ ఏంటి, దానికి ఎక్స్పైరీ లేదు, నేను ఎంతకాలం ఉంచుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీని ఫీచర్స్ కొన్నాను, ఒకతను నిఫ్టీని ఒక ఈటీఎఫ్ లాగా బై చేశాడు. మార్కెట్ 5% డౌన్ అయిందనుకోండి, ఎవరైతే నిఫ్టీని ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్లో కొన్నారో వాళ్ళు మొత్తం జీరో అయిపోతారు ఆటోమేటిక్గా. అదే నేను ఈటీఎఫ్లా బై చేశాను కదా, నాకేం కాదు, అంతే ఉంటాను. మళ్ళీ మార్కెట్ రికవరీ అయినప్పుడు నేను అమ్మేసుకుంటాను. అందుకని నిఫ్టీని ఒక ఈటీఎఫ్లా కొంటే మీకు ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. ఇట్ లుక్ లైక్ స్టాక్, యూ పే 100% అండ్ యూ ఓన్ ఇట్. బట్ ఎఫ్ఎన్ఓ అనేది అది హెడ్జింగ్ ప్రొడక్ట్ అండ్ స్పెక్యులేటివ్ ప్రొడక్ట్. అందుకని రెండింటిని కంపేర్ చేయలేము. బట్ రెండింటికి ఆపోజిట్ ప్రొడక్ట్స్. ఒకటేమో ట్రేడింగ్ ప్రొడక్ట్, ఒకటేమో ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్. దీంట్లో రిస్క్ మేనేజ్ చేయడం చాలా ఈజీ ఈటీఎఫ్లో, అండ్ ఎఫ్ఎన్ఓలో చాలా టఫ్. అది అందరూ మేనేజ్ చేయలేరు. లిటల్గా ఎఫ్ఎన్ఓలో 99% లూజర్సే ఉంటారు, ఈటీఎఫ్లో 19% విన్నర్సే ఉంటారు. అందుకని క్వైట్ ఆపోజిట్ ప్రొడక్ట్స్. సో ఈటీఎఫ్స్లో 90% విన్నర్స్, 99 లిటర్లీ 100%. మేము ఈటీఎఫ్లో చాలా ఎక్స్పెరిమెంట్ చేసాము. ఎవ్రీ మంత్ ఈటీఎఫ్స్ మేము బై చేస్తూ ఉంటాము. మీకు మంత్లీ ఇన్కమ్ కావాలంటే
డెఫినెట్గా 5-7% మీరు చాలా ఎక్కువ అనుకోవచ్చు బహుశా. Yeah, right. బట్ మా ఎక్స్పెరిమెంట్ అదే చెప్తుంది. మంత్లీ యావరేజ్ మీద 5-7% ఈటీఎఫ్ మంత్లీ ట్రేడ్ మీద మనం సంపాదించుకోవచ్చు. అంటే ఇయర్లీ 30-50% దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే మీరు కేవలం డెలివరీ బేస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ మనం అనుకున్నాం నిఫ్టీ 13% per annum మూవ్ అవుతుంది. 13% కూడా చాలా ఎక్కువ మిగతా వాటితో పోల్చుకుంటే. రెండోది ఇండియాలో బ్యాంక్ ఇండెక్స్ ప్రయాణం యావరేజ్ మీద 18% మూవ్ అవుతుంది. అంటే బ్యాంక్ ఈటీఎఫ్ని మనం బై చేస్తే మీ మనీ ఇయర్లీ 18% గ్రో అవుతుంది. ఎన్ని సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఉందంటే 25 years ట్రాక్ రికార్డ్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ 1 year 2 years బుల్ మార్కెట్ బేర్ మార్కెట్. నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది యావరేజ్ ట్రాక్ రికార్డ్. సో 25 years నుంచి బ్యాంక్ నిఫ్టీలో మీకు యావరేజ్ రిటర్న్స్ 18% వస్తుంది. ఇక ఐటీ ఇండెక్స్ అయితే ఇండియాలో గత 21 years నుంచి 27% మూవ్ అవుతుందండి. జస్ట్ ఇమాజిన్, 20 మనీ కెన్ గ్రో 27%. I heard about it. యా, సో అది జీరో అవ్వని ప్రోడక్ట్ అయ్యి ఉండి నాకు ఇలాంటి గ్యారంటీ కనుక ఉంటే ఐ డు పుట్ లాట్ ఆఫ్ మనీ. ఎందుకంటే అందులో ఇండియన్ ఐటీ గ్లోబల్ స్టోరీ, అది లోకల్ సంబంధం లేదు. అండ్ వాళ్ళు అలొకేషన్ కూడా లార్జ్ క్యాప్స్కి ఎక్కువ ఇస్తారు కాబట్టి ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అందుకే చాలామంది బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే బై డిఫాల్ట్ ఐటీ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తారు. యాక్చువల్ వాటి పర్ఫార్మెన్స్ అయినా టోటల్ ఐటీ సెక్టర్ మూవ్ అవుతుంది కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ మూవ్ అవుతుందండి. అండ్ బిలో మీ ఈటీఎఫ్ ఇస్ దానికి అంటే ఇవ్వాల్సిన పబ్లిసిటీ ఇవ్వలేదనే కానీ ఇట్స్ ఏ వండర్ఫుల్ ప్రోడక్ట్. అండ్ పర్టికులర్గా రిటైలర్స్కి బ్లైండ్లీ కెన్ బై అండ్ హోల్డ్ ఇట్. ఇట్స్ సింపుల్ ప్రోడక్ట్. సింప్లిసిటీ ఏంటంటే మీరు బంచ్ ఆఫ్ ది స్టాక్స్ కొంటున్నారు కాబట్టి ఒక డౌన్ అయినా ఒకటి అప్ అయినా యావరేజ్ మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ మంత్లీ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. నో స్పెక్యులేషన్. సో ఇప్పుడే కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళకి కూడా ఈటీఎఫ్స్ ప్రిటీ ఈజీ కాబట్టి డెఫినెట్గా అండి మీకు మంత్లీ ఇన్కమ్ కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ ఇయర్లీ ఇన్కమ్ లాగా లైఫ్ టైం ఇన్కమ్ లాగా అనుకోవచ్చు. ఒకటి ప్రొడక్ట్ సింప్లిసిటీ అండి. జస్ట్ బాస్కెట్ ఆఫ్ ది స్టాక్స్ ని ఒక సింగిల్ క్లిక్ తో బై చేస్తున్నాం. అదే నా దాంట్లో ఇండివిజువల్ స్టాక్స్ కొన్నాను అనుకో 10-20 ఇట్లా కొన్ని అప్ కొన్ని డౌన్ లో ఉంటే పెయిన్ మిగిలిస్తాయి. అదే బంచ్ ఆఫ్ స్టాక్స్ ఒక సింగిల్ ప్రొడక్ట్ కదా, దాన్ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. మనం ఒకేసారి కొని ఇంకా ఇన్కమ్ రిటర్న్స్ కోసం వెయిట్ చేయాలి. రెండోది మంత్లీ నేను ఊహించండి, నేను 28 రూపీస్ ఉంటే ఇండియాలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 10 కొనుక్కోవచ్చు. మైండ్ బ్లోయింగ్. అదే ఒక ఎస్బీఐ కొనాలంటే మీకు మోర్ దెన్ 500 రూపీస్ ఉండాలి. తక్కువ అమౌంట్తో కూడా ఐ కెన్ ఓన్ ఇట్ ఇన్ ఇండియాస్ బెస్ట్ బ్యాంక్స్ ఆర్ బెస్ట్ ఐటీ కంపెనీస్. ఓకే, అలాంటి ఫెసిలిటీ బయట ఎక్కడ ఉండదు. రెండోది లిక్విడిటీ, లైవ్ మార్కెట్ లిక్విడిటీ బాగానే ఉంటుందండి. కొన్నిటికి తక్కువ ఉండొచ్చేమో కానీ మెజారిటీ పాపులర్ ప్రొడక్ట్స్కి అయితే ఈటీఎఫ్లో బాగానే లిక్విడిటీ ఉంటుంది. ఇండియాలో రఫ్గా 104 ఉండండి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. కొత్త అడుగుతూనే ఉన్నాయి. ఇంకా యాక్చువల్గా లాస్ట్ మంత్ టోటల్ మనీ ఏఎంసీ మనీలో 5,000 crores ఒక ఈటీఎఫ్స్కే వచ్చింది అంటే జస్ట్ అండర్స్టాండ్ ఇండియాలో ఎంత మూమెంటం గెయిన్ అవుతుందో ఈటీఎఫ్స్ మీద. అంటే అందరికీ ప్యాసివ్ ఇన్కమ్ మీద ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది. ఈ స్పెక్యులేటివ్ ఎఫ్ఎండ్ఓస్ చాలా రిస్కీ, ఇంటర్డే ట్రేడింగ్ రిస్కీ, అంటే స్టాక్స్ ఓన్ చేసుకోవడం చాలా రిస్క్ అని అర్థమైపోయిన తర్వాత దే నౌ కమ్ టు ద ప్యాసివ్ ఇన్కమ్. అందుకని మీరు ఫుల్ టైమ్ ఇన్వెస్టర్ అయినా లేదా పార్ట్ టైం ఇన్వెస్టర్ అయినా లేదా ప్యాసివ్ ఇన్కమ్ అయినా యాక్టివ్ ఇన్కమ్ అయినా సరే మీ పోర్ట్ఫోలియో ఖచ్చితంగా ఉండాల్సిన ప్రోడక్ట్ ఈ ఈటీఎఫ్స్ అనమాట. సో ఈటీఎఫ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే టు క్రియేట్ ద వెల్త్. యాక్చువల్గా మీరు స్టాక్ మార్కెట్తో డీల్ చేస్తే లిటరలీ 90% యూ ఆర్ ద లూజర్. అది నాలెడ్జ్ లేక ఉండొచ్చు, సైకాలజీ మీద గ్రిప్ లేకపోయి ఉండొచ్చు, లేదా టూ మచ్ స్పెక్యులేటివ్ ప్రొడక్ట్ డీల్ చేసిన ఇదే ఉండొచ్చు, లేదా టూ మచ్ లెవరేజ్ ప్రొడక్ట్స్ డీల్ చేయి ఉండొచ్చు, లేదా టెంపరీగా బేర్ మార్కెట్లో మీరు ఎంటర్ అయ్యారనుకోండి, అది ఒక 2-3 years కంటిన్యూస్ పడుతూనే ఉంటాయి మార్కెట్స్లో, ఆ టైంలో ఎంటర్ అయ్యి ఉండొచ్చు. సో మెజారిటీ ఏంటంటే ఇండియాలో 150 years స్టాక్ మార్కెట్ హిస్టరీ ఉంది. అంటే 1875లో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇండియన్ స్టాక్ మార్కెట్ని. 1875 అంటే లిటరల్గా మోర్ దెన్ 150 years. సో ఇన్ని సంవత్సరాల హిస్టరీ ఏం చెప్తుందంటే స్టాక్ మార్కెట్ ఈజ్ వెరీ రిస్కీ డైరెక్ట్గా ఎంటర్ అవటం. బట్ బెస్ట్ వే, సేఫెస్ట్ వే ల్యాండింగ్ ఇన్ ద మార్కెట్ అంటే మాత్రం డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్. అందులో తిరగలేదు అనమాట. డెట్ ఫండ్స్లో డిపాజిట్స్ ఎంత సేఫ్టీయో ఈక్విటీలో అంటేనే రిస్కీ లిటరల్లీ. బట్ ఇందులో ద బెస్ట్ ప్రొడక్ట్స్ అంటే మాత్రం డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్. ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ లిసనింగ్ టు ఆల్ దిస్ డెఫినెట్గా ఈటీఎఫ్స్లో అందరూ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. సో ఇప్పుడు ఒకవేళ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే డూ వీ నీడ్ అ ట్రేడింగ్ అకౌంట్? మ్యాండేటరీగా ట్రేడింగ్ డెఫినెట్గా ఉండాలి. ట్రేడింగ్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఈటీఎఫ్స్ ఇస్ నథింగ్ బట్ స్టాక్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ కాంబినేషన్ అది. సో మీరు కొనాలి అంటే కంపల్సరీగా మీకు ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి, దాంతోపాటు డీమ్యాట్ అకౌంట్ కూడా ఉండాలి కంపల్సరీగా.
ఓకే మ్యూచువల్ ఫండ్స్కి అవసరం లేదు బట్ ఈటీఎఫ్స్కి అయితే ఖచ్చితంగా కావాలి. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే వీ డోంట్ నీడ్ ఎ ట్రేడింగ్ అకౌంట్, కానీ ఈటీఎఫ్స్ లో చేయాలి అంటే మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో నీకు మంత్లీ ఇన్కమ్ లా కావాలంటే మాత్రం ఐ సజెస్ట్ యూ వెరీ స్ట్రాంగ్ వే గో ఫర్ ఈటీఎఫ్స్. అండ్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కూడా బెటర్ టు గో ఫర్ ఈటీఎఫ్స్. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ లో నిరంతరం బెంచ్ మార్క్ ఇండెక్స్ ని బీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ 80% సినారీలో దే కాంట్ బీట్ ద ఈటీఎఫ్స్, దాన్ని బీట్ చేయలేరు. అందులో ఇంట్రాడే వాలిడిటీ మీరు ఎన్కాష్ చేసుకోవచ్చు అంటే ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ నీ బ్యాంక్ నిఫ్టీ ఉందనుకోండి, డైలీ 2% వాలిటిలిటీ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ డైలీ 2%. నాకు మంత్లీ ఇన్కమ్ 5% చాలంటే ఐ కెన్ డీల్ విత్ ఈటీఎఫ్స్ ఇన్ లైవ్ మార్కెట్, రైట్? అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చాలా వాలిటిలిటీ ఉంటుంది దాంట్లో కూడా, ఐటీ ఇండెక్స్ కావచ్చు ఇలా. సో ఈటీఎఫ్స్ని మీరు గ్లోబల్ ఈటీఎఫ్స్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ ఈటీఎఫ్స్ అండ్ మల్టీ సెక్టర్ ఇండెక్స్ ఈటీఎఫ్స్ ఇలా మల్టిపై వేలో క్లాసిఫై చేసుకోవచ్చు. కరెంట్లీ అయితే ఇండియాలో 104 ఈటీఎఫ్స్ ఉన్నాయండి. కొన్ని మంచి పాపులర్, కొన్ని అయితే ఇప్పుడిప్పుడే లాంచ్ చేస్తున్నారు. రీసెంట్గా లాంచ్ చేసిందంటే కోటాక్ ఆల్ఫా 50 అండి. సో ఇప్పుడు మీరు అన్న కొన్ని పాపులర్ ఉన్న 104లో కొన్ని పాపులర్ అన్నారు. సో ఆ కొన్ని పాపులర్ అని మనం ఎలా డిసైడ్ అవ్వచ్చు? అంటే బేసికల్గా ఈటీఎఫ్స్లో మేజర్ మనం చూసుకోవాల్సింది ట్రాకింగ్ ఎర్రర్ అండి. అంటే లైవ్ మార్కెట్లో ప్రైస్కి లైవ్ మార్కెట్ నిఫ్టీకి అని ట్రాకింగ్ ఎర్రర్ దగ్గర దగ్గర మోతున్నాయి లేవు అని చూసుకోవాలి. రెండోది లో ఎక్స్పెన్సివ్ రేషియో. ఎంత తక్కువ ఈటీఎఫ్స్లో ఎక్స్పెన్సివ్ రేషియో ఉంటే మనకు అంత ఎక్స్ట్రా మిగులుతుంది, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ అవుతాం కాబట్టి. అండ్ మూడోది లిక్విడిటీ. నేను త్వరగా ఎంటర్ అవ్వాలి, త్వరగా బయటకు పోవాలి కాబట్టి నాకు లిక్విడిటీ ఉండాలి. సో ఈ 3 క్యారెక్టర్లు మనం బేస్గా తీసుకున్నాం అనుకోండి, కొన్ని ఈటీఎఫ్స్ వెరీ వెరీ పాపులర్ చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ, ఇండియాలో బ్యాంక్ నిఫ్టీ చాలా పాపులర్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ నిఫ్టీ ఇవి చాలా పాపులర్. ఆటి ఈటీఎఫ్స్ చాలా పాపులర్. అయితే ప్రతి మ్యూచువల్ ఫండ్స్ మోర్ ఆర్ లెస్ వాళ్ళ ఓన్ బ్రాండ్స్ తోటి ఈటీఎఫ్ రన్ చేస్తూ ఉంటారు. మీరు కనుక NSEindia.comలో వెబ్సైట్లో కనుక వెళ్తే అక్కడ మార్కెట్ డేటా మీద క్లిక్ చేస్తే అక్కడ మీరు ఈక్విటీ అండ్ SME మార్కెట్ అని ఒకటి వస్తుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి మొత్తం ఈటీఎఫ్ లిస్టే వస్తుంది మీకు. ఆ లిస్ట్లో చూసేసి వాల్యూమ్ని హైలైట్ చేయండి. ఏటికైతే బెటర్ వాల్యూమ్, ఎక్కువ వాల్యూమ్ ఉంటుందో, హైయెస్ట్ వాల్యూమ్, అవి బెటర్ ట్రేడబుల్ ప్రొడక్ట్స్ అనమాట. మనం ఏ మ్యూచువల్ ఫండ్ దగ్గర నుంచి అని ఈటీఎఫ్ తీసుకున్నా సరే ఎండ్ ఆఫ్ ది డే ఇండెక్స్ ఎలా మూవ్ అవుతే అలానే మూవ్ అవుతుంది, అంతే కదా. అందుకని ఏ మ్యూచువల్ ఫండ్ లాగా అలొకేషన్ సొంతంగా ఏమి ఉండదు. ఇండెక్స్లో ఎలా అలొకేట్ చేస్తారో యాజ్ ఇట్ ఈస్గా మీ మనీ అలొకేట్ చేస్తారు కాబట్టి ఏ ఈటీఎఫ్ అయినా బెస్టే. చూసుకోవాల్సిన లిక్విడిటీ బాగుందా లేదా ఒకటే చూసుకోవటం, మనం ఆ ఈటీఎఫ్ మనం బై చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు బెస్ట్ ఈటీఎఫ్స్ ఎలా చూస్ చేసుకోవాలో తెలుసుకున్నాము. సో ప్రెసెంట్గా పాపులర్గా ఉన్న ఈటీఎఫ్స్ ఏవి? రైట్, సో మీరు మరీ కన్జర్వేటివ్ ఉండి అస్సలు రిస్క్ నాకు వద్దు అనుకుంటే బెటర్ టు బై నిఫ్టీ యాజ్ ఈటీఎఫ్. ఓకే, అందులో నిప్పాన్ వాళ్ళు చాలా ఫేమస్ అయ్యి మొదటి నుంచి ఉన్నారు కాబట్టి నిఫ్టీ బీస్ అంటారు. నిప్పాన్ వాళ్ళు రన్ చేసి ఈటీఎఫ్స్ నేమ్. ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్లో ఒక్కొక్క నేమ్ పెట్టుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంది నిఫ్టీ బీస్ అని అన్నామంటే అది నిప్పాన్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళది అనమాట. దాన్ని మనం బై చేసుకోవచ్చు. బట్ ఇయర్లీ నీకు 13% వస్తుంది. ఒకవేళ బై అండ్ డిప్ మార్కెట్ పడ్డప్పుడల్లా బై చేస్తే అప్ టు 20% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రెండోది బ్యాంక్ బీస్ అగైన్ నిప్పాన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. బ్యాంక్ ఈటీఎఫ్ని యాజ్ అండర్లయింగ్ అసెట్ లాగా మీకు యావరేజ్ మీద 18% వస్తుంది. అలాగే నెట్ ఫిట్ అంటే అది కూడా నిప్పాన్ వాళ్ళే ఐటీని యాజ్ ఈటీఎఫ్ లా రన్ చేస్తున్నారు. నెట్ ఫిట్ అంటారు దాన్ని. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు యావరేజ్ మీద 26% అలా వస్తుంది ఫర్ యానం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఓకే, అండ్ ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ కావాలి అనుకుంటే ద బెస్ట్ థింగ్ ఏంటంటే మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఈటీఎఫ్ ఒకటి ఉంది. అంటే మన ఇండియాలో కూర్చొని ద వరల్డ్ బెస్ట్ ఐటీ కంపెనీలో మనం బై చేసుకోవచ్చు ఇండైరెక్ట్గా. మీరు ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే గూగుల్ కావచ్చు, ఓకే, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇలాంటి ఇంటర్నేషనల్ ఫేమస్ టాప్ 100 కంపెనీలు టెక్నాలజీ కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలంటే ఇండైరెక్ట్ వేలో మీరు మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 N100 అంటారు షార్ట్కట్లో, అది బై చేసుకోవచ్చు. అలాగే సెక్టర్ స్పెసిఫిక్గా కావాలంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో కూడా PSU బ్యాంక్ బీస్ అని ఉంది, అది బై చేసుకోవచ్చు. రీసెంట్గా కోటాక్ కూడా లాంచ్ చేశారు ఆల్ఫా 50 అనేది కూడా చాలా బాగుంటుంది. నీకు యావరేజ్ రిటర్న్స్ 22% వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది గత 20 years హిస్టరీ చూస్తే కనుక అవేంటంటే ఇండియా మొత్తం మీద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న టాప్ 50 కంపెనీస్. దాన్ని ఒక ఈటీఎఫ్ లాగా అనమాట, దాన్ని అలా బై చేసుకోవచ్చు. ఓకే, ఉన్న టాప్ 50 కంపెనీస్ అన్నిటిని మనం ఒక ఈటీఎఫ్ లాగా బై చేసుకుంటున్నాం. సో ఈటీఎఫ్ అంటేనే బంచ్ ఆఫ్ ది స్టాక్స్ ని ఒక ప్రొడక్ట్ లాగా కొంటున్నాం. అందుకని సేఫ్టీ అనమాట. అందులో ఒకటి డ్రాప్ అయినా ఒకటి అప్ అయినా మన సంబంధం లేకుండా మనం బై చేసుకోవచ్చు. బట్ లిక్విడిటీ ఎక్కువ నేను చేసుకోవాలంటే మాత్రం ఇండియాలో మోస్ట్ పాపులర్ మాత్రం బ్యాంక్ బీస్ చాలా పాపులర్. ఎంతంటే పర్ డే యావరేజ్ మీద మీకు 2% పోద్ది అప్ అండ్ డౌన్. ఇంటర్డే ట్రేడింగ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ డెలివరీ బేస్ మీద తీసుకోవచ్చు. సో మీకు కనుక మంత్లీ ఇన్కమ్ ఒక 3 to 5% కన్జర్వేటివ్ రావాలి అనుకుంటే డెఫినెట్గా యూ కెన్ గో ఫర్ ట్రేడ్ ఇన్ ఈటీఎఫ్స్. అలాగే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కూడా ఈటీఎఫ్స్ ఇస్ ద బెస్ట్ ప్రొడక్ట్ అనమాట. అందుకని మీరు ఆ ఏరియాలో మీరు సీరియస్గా తీసుకోవచ్చు. మేము లాస్ట్ మా ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మార్కెట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నిఫ్టీ చూసాం అనుకోండి, ఆల్ టైమ్ హై నుంచి ఇప్పుడు పడింది 4%, ఆల్ టైమ్ హై నుంచి
బట్ ఇండివిజువల్ పోర్ట్ఫోలియో స్టాక్స్ మాత్రం 10-15% డ్రాప్ అయినాయి. ఓకే. అంటే ఏంది, స్టాక్స్ చాలా వాలటైల్ కంపేర్ టు ఇండెక్స్తో పోల్చుకుంటే. ఇండెక్స్ చాలా ఈజీ రికవర్ అవటం, పట్టడం ఎంత ఈజీయో రికవర్ అవటం కూడా అంతే ఈజీ. బట్ స్టాక్స్ అలా కాదు, డ్రాప్ అయినప్పుడేమో 5% ఈజీగా డ్రాప్ అవుతాయి, రికవర్ అయినప్పుడు 1%, 2% ఇలా చాలా టైం పడుతుంది. అంటే వెళ్ళేటప్పుడేమో స్టెప్స్, వచ్చేటప్పుడు లిఫ్టే డైరెక్ట్గా. సో అందుకని ఆ స్టాక్స్ ఎప్పుడు ఆ వాలటిలిటీ ఉంటుంది కాబట్టి ఇండెక్స్ చాలా సేఫెస్ట్. అందుకని ఎప్పుడైనా మార్కెట్ ఒక 5%, 10% పడ్డ ప్రతిసారి కూడా మనం బల్క్లో కనుక ఈటీఎఫ్స్ కనుక బై చేస్తే ఓకే, వితిన్ 1 మంత్కి మంచి రేట్లో మనం అమ్మేసుకోవచ్చు, లేదా లాంగ్ టర్మ్లో ఉండొచ్చు. ఇంకా 99% సక్సెస్ ETF లో ఉంది అంటే ఆల్మోస్ట్ డెఫినెట్లీ అందరూ దాంట్లోనే ఇన్వెస్ట్ చేయడం బెటర్. కొన్నిసార్లు మేము కొంటే ETF 1 మంత్లోనే 5-7% వచ్చిన రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు మళ్ళీ ఇంకొకసారి -5 అయినప్పుడు యావరేజ్ చేసినప్పుడు మళ్ళీ +7% అమ్మిన రోజులు ఉన్నాయి. సో ప్రతిసారి మేము యావరేజ్ చేస్తూ ఉంటాం, +5% వచ్చినప్పుడు అమ్మేస్తూ ఉంటాం. మేబీ 1 or 2 months డ్రాడౌన్స్ ఉండొచ్చు ఎంటైర్ ఇయర్ మీద, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద మంత్లీ ఇన్కమ్ హిస్టారికల్ డేటా కనుక చూసుకుంటే కనుక. సో ఏదైనా ఒక స్టాక్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి, మామూలుగా ఏమవుతుందంటే చార్ట్స్లో 4 times రెసిస్టెంట్ కనుక హిట్ అవుతే 5th time ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్అవుట్. ఓకే, ఒక స్టాక్ బ్రేక్అవుట్ అయితే మన స్టాక్ మేము ఫోకస్ చేసుకోవచ్చు, బట్ స్టాక్స్ ఎప్పుడు రిస్కే. అదే కపుల్ ఆఫ్ స్టాక్స్ రెడీ టు బ్రేక్అవుట్ అయితే బెటర్ టు బై యాజ్ ETF. సో అప్పుడు ఆ ఈటీఎఫ్ ఏమంటే ఒకేసారి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా మేము బెస్ట్ ఈటీఎఫ్స్ ఎలా చూస్ చేసుకుంటామంటే, ఏ చార్ట్స్ అయితే ఎక్కువ మెజారిటీ స్టాక్స్ చార్ట్స్ రెడీ టు బ్రేక్అవుట్ లాగా ఉంటే ఈ పర్టికులర్ స్టాక్స్ ఉండే ఇండెక్స్ మనం ట్రాక్ చేస్తాం, దాన్ని ఈటీఎఫ్ లాగా అవైలబిలిటీ ఉందంటే మేము దాన్ని బై చేస్తూ ఉంటాం. ప్రస్తుతానికి ఇండియాలో అయితే మోస్ట్ పాపులర్ అంటే మాత్రం బ్యాంక్ ఈటీఎఫ్ అండ్ PSU బ్యాంక్ ETFs అండ్ ఐటీ. దీస్ ఆర్ టూ గుడ్. రీసెంట్గా ఫార్మా కూడా లాంచ్ చేశారు, బట్ ఇట్స్ నాట్ మూవింగ్ గ్రేట్ వే. బట్ అదర్వైజ్ నౌ ఇండియా చాలా ఇన్నోవేషన్ నడుస్తుంది. ఐ హోప్ ఇన్ ఫ్యూచర్లో చాలా ETFs వస్తుంది, అందరికి అవైలబిలిటీ ఉంటుంది. ఈవెన్ ఐ హోప్ ద సేమ్. yes definitely. సార్, ETFs గురించి ఇన్ని విషయాలు చెప్పినందుకు అండ్ కొత్త విషయాలు మాకు తెలియనివి కూడా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఇవాళటి HMTV మనీ మ్యాటర్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి HMTV.